జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఈ రకంగా అరెస్ట్ అవుతారు, ఈ స్కామ్ను పూర్తి స్థాయిలో దాన్ని వెలికి తీస్తున్నారు, తీగలాగుతున్నారు, డొంక కదులుతున్నదని ప్రచారం జరుగుతుంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడే మాటలు ఒక యాప్ అస్త్రం ప్రయోగించడం, వార్నింగ్లు ఇవ్వడం, మీరు ఏమన్నా ఉండిలో ఉంటే అందులో మీరు ట్వీట్ చేయండి, నేను వచ్చిన తర్వాత మొత్తం అన్నీ అది నేను ఓపెన్ చేస్తాను, బయటికి తీస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. దానికి కూడా సంబంధం ఉంది కదా. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక అంటున్నారు, ఒక విధంగా అరెస్ట్ అయితే బయటకు వచ్చాక అని కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఒక యాప్ తయారు చేస్తాను, యాప్కు మీరు మీ ఫిర్యాదులు, వేధింపులు, సమస్యలు మీరు ఎక్కడ వచ్చినా ఫిర్యాదు చేయండి, దాన్ని మీరు సాక్ష్యాధారాలు కూడా ఇందులో లోడ్ చేయండి, అవన్నీ కూడా మన పార్టీ సర్వర్కి చేరుతాయి, మనం అధికారంలోకి వచ్చాక ఆ సర్వర్ తీస్తాము, అందులో ఎవరెవరి మీద ఫిర్యాదులు ఉన్నాయో అటు చూస్తాము, వాళ్ళకి సినిమా కూడా చూపిస్తాము మేము. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఇప్పటికే ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రభుత్వాలు మారితే మళ్ళీ మా మీద ఏమవుతుంది, జగన్ ఉన్నప్పుడు చేసిన వాడికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటూ ఇబ్బందులు పెడుతూ ఉంది, మళ్ళీ ఇప్పుడు చేసిన వాడికి మళ్ళీ రేపు జగన్ వచ్చి కూడా చేస్తాడేమో అనే ఒక విధమైన డైలమా, సందిగ్ధత కొంతమంది అధికారుల్లోనైనా ఉంది. ఆ ఉన్నదాన్ని ఇంకా పూర్తిగా పెంచడానికి ఊరికనే కాదు, నేను యాప్లో ఇవన్నీ నిక్షిప్తం చేస్తున్నాను. ఈ అస్త్రం ఖచ్చితంగా ఆయన అధికార యంత్రాంగం మీద, అధికార పార్టీని ఉద్దేశించినట్టు మాట్లాడుతున్న అధికార యంత్రాంగం మీరు జాగ్రత్తగా ఉండకపోతే మటుకు మీకు సంబంధించిన ప్రతి కదలిక మేము నిక్షిప్తం చేస్తున్నాం. నేను కుర్చీలోకి మళ్ళీ రాగానంటే ఒకటేమో తప్పకుండా కుర్చీలోకి వస్తానని చెప్పడం మళ్ళీ అధికారంలోకి, రెండోది రాగానే మేము మీద మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా బట్టలు ఇప్ప తీసుకొడతాము, లేదా లెక్క రాసి పెట్టుకోండి, ఇలాంటి చాలా హెచ్చరికలు చేశారు, నిన్న కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు నోటి మాటతో చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు యాప్ రూపంలోకి తీసుకొస్తున్నారు. యాప్ అనేది ఒక పెద్ద వైసీపీకి సంబంధించిన బ్రహ్మాస్త్రంలాగా ఉంటుందని, దాని గురించి వీళ్ళందరూ కూడా కొంత జంకుతారు, కొంచెం వెనుకడుగు వేయాలని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉండొచ్చు. మూడవది, తను లేని పరిస్థితుల్లో పార్టీ వాళ్ళకు కూడా కొంచెం భరోసా ఇవ్వడానికి, ఇది వెళ్ళేటప్పుడు ఇదిగో నేను ఇది మన పురాణాల్లో చూస్తాం కదా, రాముడు లేకపోతే అక్కడ ఏదో ఆయన పాదరక్షలు తెచ్చిపెట్టుకున్నట్టు, లేకపోతే ఇంకో చోట ఈ అస్త్రం ఇది పెట్టిపోతున్నాను, ఈ కమాండలో దానికి సమానం అని ఇలా పెట్టిపోయినట్టు. సో జగన్ తన తరఫున ఒక యాప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను, ఇవి నాకు కూడా చేస్తాయనే ఉద్దేశం కూడా కావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నర్ను కలిసినప్పుడు ఆరోగ్యం గురించి అని చెప్పినా ఎవరు దాంతో ఏమీ సంతృప్తి చెందరు. గంటసేపు కూర్చొని గవర్నర్ను కేవలం మాట్లాడరు. ఈ అంశాలన్నీ కేంద్రం దృష్టికి తేవడానికే ఒక పెద్ద ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దానికోసం ఒక ప్రతినిధి వర్గం కూడా వెళ్తుందని నిన్న రోజా కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు నిన్న, మా నాయకుడికి మీరు భద్రత కల్పించట్లేదు, మేము ఈ విషయాలు తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకొని వస్తాము, కేంద్రానికి ఇవన్నీ కూడా చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి ఇది బాగా అలవాటు. నాకు బాగా తెలుసు, 2011 ఆ ప్రాంతాల్లో టీడీపీ వాళ్ళు, అప్పుడు ఇంకా ఎవరు వీళ్ళిద్దరు అధికారంలో లేరు, కేంద్రంలో ఇవ్వటం కోసమని సాక్ష్యాలన్నీ సమకూర్చుకొని మేము వెళ్తున్నాము అంటే, అసలు అక్కడ ఏమీ లేకుండా మీరెందుకు ఇంత జగన్ విడుదలైపోతాడని ముందే మీరెందుకు వెళ్ళాలి అని వీళ్ళు చెప్తే, అటు విజయమ్మ వెళ్ళేవాళ్ళు, ఇటు వీళ్ళు వెళ్ళేవాళ్ళు. సో ఢిల్లీకి వెళ్తే ఎక్కువ ఫోకస్, నేషనల్ ఫోకస్ లభిస్తుంది, జాతీయ ఫోకస్లో ఈ అంశాలను కూడా పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన సాగుతుంది, ఈ రెడ్ బుక్ పాలన జగన్ టార్గెట్గా జరుగుతుంది. ఆఖరికి ఆయన భద్రత కూడా తగ్గించారు. రోజా నిన్న ఏమంటున్నారు, మాజీ మంత్రి, ఆమె మాట్లాడుతూ ఉంటారు కదా, జగన్ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆపడానికి, అరెస్టులు చేయడానికి పోలీసులను పెడుతున్నారు, కానీ నిజంగా ఆయన జనం మధ్యలోకి పోయినప్పుడు మటుకు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు, ఇది వాళ్ళ ఆరోపణ. కాబట్టి దీన్ని ఢిల్లీ స్థాయిలో కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం, మేము తప్పకుండా ఢిల్లీ వెళ్తాం, మా నాయకుడి భద్రత గురించి మాట్లాడతామని కూడా ఆమె అంటున్నారు. కాబట్టి ఇక్కడేమో ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేస్తారు, రెండవది ఇక్కడ స్థానిక అధికారుల మీద మీ ఫిర్యాదులన్నీ ఇవ్వండి, మేము అవన్నీ చిత్రగుప్తుడి చిట్టాలాగా రాసి పెడతామని దానికోసం యాప్ విడుదల చేస్తున్నారు. మూడవది, ఒకవేళ తను అరెస్ట్ అయితే తన ఆప్షన్స్లో ఏ విధమైన నియంత్రణ లేదా పార్టీని ఎలా కట్టుదిట్టమని చేయడం అన్నది జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే టీడీపీ వాళ్ళు జగన్తో సంతృప్తి చెందేట్టుగా లేరు, తప్పకుండా భారతీ రెడ్డి మీద కూడా చర్య తీసుకుంటారు అనే పద్ధతిలో వాళ్ళ స్టోరీస్ నడుస్తున్నాయి. అందుకనే గవర్నర్ దగ్గరికి ఆమెను కూడా తీసిపోయారు. ఇప్పుడు సాక్షి ఎడిటర్ మీద వాళ్ళ ఇంట్లో దర్యాప్తు చేయడం, గాలింపు
సాక్షి ఆఫీస్లో ఇలా భారతీ సిమెంట్స్ అది కూడా వీటన్నిటిలో ఆమె ఉంటారు కదా. కాబట్టి టార్గెట్ భారతి కూడా ఉన్నారు వాళ్ళ వ్యూహంలో అన్నది వైసీపీ వాళ్ళ ఆందోళనగా ఉంది. సో నాట్ ఓన్లీ జగన్ బట్ ఆల్సో భారతీ రెడ్డిని కూడా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు అని. ఏం జరుగుతుంది ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మోదీ ప్రభుత్వం ఏమైనా పాత్ర తీసుకుంటుందా చూడాలి. ఇంకా మనం ఈ యాప్ చూసి నిజంగా అధికారులు అంత ఇదవుతారా ముందే? ఇప్పటికే కొన్ని పాటించట్లేదని మనం చూస్తున్నాం కదా వర్మ. మంత్రుల మీద అసంతృప్తి, లేదా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బహిరంగంగా చేసే వ్యాఖ్యానాలు, ఇది తెలియలేదా అది తెలియలేదా అని టీడీపీ శాసనసభ్యుల మీద కూడా కొన్ని ఫిర్యాదులు, కొన్ని శాసనసభ్యులు ఇప్పుడు ఉదాహరణకు తాడిపత్రి లాంటి చోట మనం రెగ్యులర్గా వింటుంటాం ఇట్లాంటి ఫిర్యాదులు. కాబట్టి ఇది కూడా ఉంది. దీన్ని బహుశా జగన్ కొంచెం మరింత చెప్పదలుచుకున్నట్టుగా ఉన్నాడు. ఎవరి మాట వింటే తర్వాత ఏమవుతుందో మీరు జాగ్రత్తగా ఉండండి అని కొంచెం ఒక హెచ్చరిక, ముందస్తు హెచ్చరిక చేయడానికి కూడా ఈ యాప్. ఇంకా మూడోదేమో కార్యకర్తలకు భరోసా ఇవ్వటం, మీతో ఉన్నానని చెప్పడం కూడా కావచ్చు. కానీ అదొక అస్త్రం, యాప్ అస్త్రం అన్నది మటుకు సందేహం లేని విషయం.